హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు వేకెన్సీ వచ్చేసరికి ఫస్ట్ సోర్స్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. కంటెంట్ సృష్టికర్త అంటే కంటెంట్ క్రియేటర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. భారతదేశంలో ఉంటుందన్నమాట ఈ యొక్క కంపెనీ. ఈ యొక్క వేకెన్సీ అనేది 5 రోజుల కిందట తీయడం జరిగింది. సో ఇప్పుడు వరకు 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకున్నారనమాట. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇది కూడా మీకు పార్ట్ టైంగా మీరైతే వర్క్ చేసుకోవచ్చు. ఎక్కడైతే మీకు 2 నైపుణ్యాల్లో మ్యాచ్ అయితే చాలన్నమాట. సో అవి కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, జాబ్ పోస్ట్ ద్వారా జోడించబడిన నైపుణ్యాలు అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆన్లైన్ కంటెంట్ సృష్టి, అలాగే వెబ్ కంటెంట్ సృష్టి, ఈ యొక్క స్కిల్స్ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే రిజిస్టర్ పైన క్లిక్ చేసి ముందు లింక్డ్ఇన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. మీ యొక్క ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో దాని తర్వాత ఈ స్కిల్స్ అనేవి కనబడతాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. నేను ప్లస్ పైన క్లిక్ చేసాను, చూడండి ఆన్లైన్ కంటెంట్ క్రియేషన్ నైపుణ్యం అనేసి ఉంది కదా. సో ఆన్లైన్ కంటెంట్ క్రియేషన్ అనేది నాకైతే యాడ్ అయిందనమాట. సో నేను బ్యాక్కి వెళ్తున్నాను. ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడ మితాలి రాయ్ గారు ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది మనకి. ఇతనైతే ఫస్ట్ సోర్స్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్సెస్గా వర్క్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఉద్యోగం గురించి చూసుకుంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ అనేది భారతదేశంలోని ముంబైలో ప్రధాన కార్యాలయం కలిగిన ఒక ప్రముఖ ప్రపంచ వ్యాపార ప్రక్రియ నిర్వహణ అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే BPM కంపెనీ అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. 2001లో ఐసిఐసిఐ ఇన్ఫోటెక్ అప్స్ట్రీమ్ లిమిటెడ్గా స్థాపించబడిన ఇది 2006లో ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ లిమిటెడ్గా రీబ్రాండ్ చేయబడింది అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది మొత్తం అంతా కూడా ఫస్ట్ సోర్స్ గురించి. మీరు ఎవరు, మీరు ఎలా సహకరించగలరు అనేసి చెప్పడం జరిగింది. ఇక్కడ కమ్యూనికేషన్, సృజనాత్మక మరియు అనుకూలతతో అసాధారణ సామర్థ్యాలు కలిగిన, అత్యంత నైపుణ్యం కలిగిన మరియు శక్తివంతమైన కంటెంట్ సృష్టికర్త కోసం మేమైతే వెతుకుతున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇది మిమ్మల్ని వివరిస్తే ఫ్రీలాన్సర్గా లేదా రిమోట్గా పనిచేయడానికి మీకు అద్భుతమైన అవకాశాన్ని అందించడానికి మేము సంతోషిస్తున్నాము అనేసి కూడా వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ అధునాతన AI మోడల్ శిక్షణకు శక్తినిచ్చే డేటా సృష్టికి తోడ్పడంలో మాతో చేరండి అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. పాత్ర మరియు బాధ్యతలు చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ AI అసిస్టెంట్ మోడల్ యొక్క ఖచ్చితత్వం మరియు పనితీరును మెరుగుపరచడానికి దాని శిక్షణలో సహాయం చేయగలిగే విధంగా ఉండాలి. అలాగే నాణ్యత మరియు ఔచిత్యాన్ని నిర్ధారించడానికి బహుళ కోణాల్లో మోడల్ మరియు దాని యొక్క ప్రతిస్పందనలను మూల్యాంకనం చేయగలిగే విధంగా ఉండాలన్నమాట. మోడల్ ప్రతిస్పందనలను అంచనా వేసేటప్పుడు వేగం మరియు ఖచ్చితత్వం యొక్క అధిక ప్రమాణాలను నిర్వహించే విధంగా ఉండాలి. అలాగే ఉండవలసిన లక్షణాలు వచ్చేసరికి మీకైతే ఇక్కడ చూడండి, వివరాలకు బలమైన శ్రద్ధ అనేది వహించాలి. సూచనలను జాగ్రత్తగా పాటించగలిగే సామర్థ్యం అనేది ఉండాలి. అలాగే ఆంగ్లంలో అద్భుతమైన ప్రావీణ్యం అనేది ఉండాలి అనమాట. సో మాతో ఎందుకు చేరాలంటే ఇక్కడ పోటీ జీతం అనేది ఉంటుంది. గంటకు 1000 రూపాయల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సౌకర్యవంతమైన గంటలు ఉంటాయి. అలాగే రిమోట్ అవకాశం అనమాట ఇది, ఓకేనా. సో నిరాకరణ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ సోర్స్లో నాణ్యమైన, పారదర్శకమైన మరియు మెరిట్ ఆధారిత నియామక ప్రక్రియను అనుసరిస్తుంది. మేము ఏ దశలోనూ డబ్బు అడగము.
మోసపూరిత ఆఫర్ల పట్ల జాగ్రత్త వహించండి మరియు ఎల్లప్పుడూ మా అధికారిక ఛానళ్ళు లేదా ఈమెయిల్ను చిరునామాల ద్వారా ధృవీకరించండి అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇది మొత్తం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఇప్పుడు మీరు ఎలా అప్లై చేయాలనేది నేను వివరించడం జరుగుతుంది. దానికన్నా ముందు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అక్కడ అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఈ యొక్క పేజ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.